ఎవరు ఊహించినంతగా 151 మంది, 175 మందికి 151 మందిని, 25 మందికి 22 మంది ఎంపీలతో దేవుడు చాలా గొప్ప సక్సెస్ ఇచ్చాడు. అవునమ్మా. దానికి సంతోషం. అన్నీ నేను ఎక్కడ స్టేజ్ మీద ఉన్నానన్న ఆలోచనే రాలేదు నాకు. జగన్ మాట్లాడుతా అంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇంక తను నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆపుకోలేకపోయినాను. అంత ఇదిగా ఉండింది. తను కష్టపడిన దానికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు. దేవుని దయ వల్ల అన్ని రోజులు కష్టపడి తనని దేవుడు చేసినందుకు కూడా పదవికి వన్న తీసుకొస్తా ఉన్నాడు. అవునమ్మా. రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ గుర్తుకు తీసుకొస్తా ఉన్నాడు అందరికీ. ఎవరు పూర్తి చేస్తారు? మా సంవత్సరం లోపల 95% ఆఫ్ ద వాగ్దానాలన్నీ, మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ 95% ఆల్మోస్ట్ పూర్తి చేశారు. ఇల్లు కడితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనేమో. వాగ్దానాలన్నీ ఫిల్ఫిల్ చేశాడు. మీరు అమ్మగా, రాజశేఖర్ రెడ్డి గారి అర్ధాంగిగా ఎన్ని మార్కులు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు అంటే ఇప్పుడున్న కాలంలో అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముందు కానీ రాజశేఖర రెడ్డి గారు సోషల్ వెల్ఫేర్ అన్నీ చేశారు. కొంచెం ఎన్టీ రామారావు గారు కొన్ని చేశారు. అవును అవును. కానీ చంద్రబాబు నాయుడు అవి కూడా తీసేసిన పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి గారు చెప్పనివి అన్నీ చేశారు. మళ్ళీ జగనే కనపడుతున్నాడు. చెప్పనివి చేసే జగనే కనపడుతున్నాడు. ఆయన వారసత్వమే కనిపిస్తుంది. కాబట్టి చాలా గర్వంగా ఉంది.